రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రలో ముఖ్యమైన పాత్ర మర్యాద పురుషోత్తముడు రాముని గురించి ఇవాళ తెలుసుకోవటం ప్రారంభిద్దాం. ఆయన ఆదర్శ గుణాలు 41 చెప్పారు. ఇక్కడ ఇంకా అనేక గుణాలు ఉన్నాయి. ఈ 40 ముఖ్యమని ఆయన చెప్పారు. ఇంకా మొదలగు గుణాలని కూడా చెప్పారు. ఆ 40 గుణాలు మనం ఒకసారి ఇక్కడ చెప్పుకుందాం. రఘుకుల భూషణుడైనటువంటి శ్రీరామునితో సమానుడైనటువంటి మర్యాద రక్షకుడు నేటి వరకు ఈ ప్రపంచంలో ఎక్కడ ప్రభవించలేదంటే పుట్టలేదు. ఇలా చెప్పుకోవటం ఆశ్చర్యమేం కాదు, వాస్తవమేనన్నమాట. శ్రీరాముడు సాక్షాత్తు పరబ్రహ్మే, పరమాత్మే, అందులో సందేహం లేదు కదా. ఆయన ఇద్దరు నారాయణుని యొక్క భక్తులైనటువంటి జయ విజయులని రాక్షస జన్మలు అడిగారు కదా. ఆ రాక్షస జన్మలో రావణ కుంభకర్ణుడు ఒక జన్మ. వారిద్దరిని ఆయన చేతిలోనే సావడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి వాళ్ళని సంహరించడం కోసమే రాముల వారిగా ఆ నారాయణుడే దిగి వచ్చాడు కదా. కాబట్టి ఆ రకంగా ఆయన సాక్షాత్తు పరమాత్మే మానవ రూపం ధరించాడు, లోకరక్షణ కోసం, అలాగే ధర్మ సంరక్షణ కోసం. ఆయన సదా సర్వుల సమక్షంలో తనను ఓ సదాచారి అయిన ఒక ఆదర్శ పురుషునిగా ప్రకటించుకోవడానికి ప్రయత్నించేవాడు. అలాగే ఆదర్శ లీలాదులను వల్లించడమే కాకుండా, పఠించడమే కాకుండా, వినటమే కాకుండా, అవి ఆయన కనుక ఇవన్నిటిని పఠిస్తే మనం ఆయన ఆ పవిత్ర భావతరంగాలు మనలో కూడా ఉదయిస్తాయన్నమాట. మన మనస్సు కూడా ఆహ్లాదం చెందుతుంది. అతని అంటే రాముల వారి ప్రతి కార్యము కూడా మనం అనుకరించదగింది. అంటే ఆయన చేసినటువంటి కార్యాల్లో, ఆయన జీవితంలో మనం ఆచరించదగని కార్యం అంటే ఏదీ లేదు. అంటే ఆయన అట్లాంటి కార్యం ఏది చేయలేదు అనమాట. అన్నీ ఆదర్శంగా మొత్తం తన జీవితాన్ని గడిపాడు. శ్రీరాముడు సద్గుణ సాగరుడు. ఆయన ఎన్ని గుణాలు ఉన్నాయంటే సద్గుణాలు: 1 సత్యం, 2 సౌహార్ద్రం, 3 దయ, 4 క్షమ, 5 మృదుత్వం, 6 ధీరత్వం, 7 వీరత్వం, 8 గాంభీర్యం, 9 శస్త్రజ్ఞానం, అస్త్రజ్ఞానం, అలాగే 10 పరాక్రమం, 11 నిర్భయత్వం, 12 వినయం, 13 శాంతి, 14 తితీక్ష, 15 ఉపరతి, 16 సంయమ, 17 నిస్పృహత్వం, 18 నీతిజ్ఞత, 19 తేజోప్రీతి, 20 త్యాగం, 21 మర్యాద రక్షణ, 22 ఏకపత్ని వ్రతం, 23 ప్రజారంజకత్వం, 24 బ్రాహ్మణ భక్తి, 25 మాతృభక్తి, 26 గురుభక్తి, 27 భ్రాతృప్రేమ, 28 మైత్రీభావం, 29 శరణాగత వత్సలత్వం, 30 సరళత్వం, 31 వ్యవహార కుశలత్వం, 32 ప్రతిజ్ఞాపాలన, 33 సాధురక్షణ, 34 దుష్టదళనత్వం అంటే దుష్టుల్ని సంహరించటం, 35 నిర్వైరత్వం ఎవరితోనూ వైరం లేకుండా ఉండటం, 36 లోకప్రియత్వం, 37 పరదోష అన్వేషణ రాహిత్యం ఇతరులలోని తప్పులు అంటూ చూడకుండా ఉండేవాడు. వాళ్ళ దగ్గర ఏదైనా మంచి ఉంటే దాన్నే చూసేవాడు. పరదోషణాన్వేషణ రాహిత్యం 37. 38 బాహూజ్ఞత్వం, అనేక రకాల జ్ఞానం. 39 ధర్మజ్ఞత్వం, 40 ధర్మపరాయణత్వం, 41 పవిత్రత. ఇంతేకాకుండా ఇంకా చాలా సకల సద్గుణాలు, అవన్నీ ఆయన సంపద అన్నమాట. ఇవన్నీ కూడా, ఈ గుణాలన్నీ కూడా ఆయనలో పూర్ణంగా వికసించాయి. అంటే ఆయన ఆచరణలో కనపడ్డాయి అన్నమాట. ఆయన అంటే ఇతిహాసాలు, విశ్వంలో ఉన్నటువంటి మహా ఇతిహాసాలన్నిటిలోనూ ఏ ఇతిహాసంలో చూసుకున్నా ఇన్ని సద్గుణాలు ఉన్న వ్యక్తి మనకి మళ్ళీ కానరాడు. అన్నీ
సాహిత్యాల్లో చూసినా సరే ఇన్ని సద్గుణాలు ఉన్న మహావ్యక్తి ఈయనతో సరితూగలవాడు కానరాడు అనమాట. వాల్మీకి రామాయణంలోని బాలకాండ, అయోధ్యకాండాలలో శ్రీరామచంద్రుని వర్ణ విశేషణ బాగా జరిగింది. ఆ ఘట్టాలను కూడా మనం చక్కగా పఠించుకోవాలి. అలాగే ఇక తల్లిదండ్రులు, బంధుమిత్రులు, భార్యాబిడ్డలు, సేవకులు, ప్రజలు వీరితోటి శ్రీరాముని ప్రవర్తన అసాధారణమై స్మరణ మాత్రం చేత మన మనస్సును ఆనందమయం చేస్తుంది. వీళ్ళందరితో అంత చక్కగా ప్రవర్తించాడు అనమాట. అబ్బా, మనం కూడా అలా ప్రవర్తిస్తే ఎంత బాగుండు. అంటే మనం కొడుకుగా ఉన్నప్పుడు మన తండ్రి సంతోషించాలి, అంటే కొడుకుగా అంతగా బాగా ప్రవర్తించాడు. అలాగే తండ్రిగా ఉండి కొడుకు సంతోషించాలి అన్నట్టుగా ఆ కొడుకు చేత కూడా శభాష్ అనిపించుకున్నట్టుగా ఆయన ప్రవర్తన ఉంది అప్పుడు కూడా. అలా తల్లి ఆనందించింది, అలాగే సోదరులందరూ ఆనందించారు. అలాంటి అందరినీ ఆనందమయం చేసేవాడు అన్నమాట. అంతటి సద్గుణ ప్రవర్తన అయింది. శ్రీరాముని వంటి లోకప్రియత్వం మనకు ఇంకా మిగతా చోట్ల ఎక్కడ కనిపించదు. ఇంత మాత్రంగా శ్రీరాముని ప్రేమపూర్ణ మధుర ప్రవర్తనకు అతని లీలాకాలంలో, అంటే అతని జీవితకాలంలో ముగ్ధం కాని ప్రాణియే లేదు. అంటే అందరూ ముగ్ధులయ్యేవారు అన్నమాట ఆయన ప్రవర్తనకి. అటు ప్రజలేమిటి, పరిపాలకులేంటి, మంత్రులేంటి, అలాగే సేవకులేంటి, అందరూ కూడా. రాముని విషయంలో కైకేయి యొక్క అప్రియ కఠోర ప్రవర్తన జరిగింది. అది భగవదిచ్ఛానుసారం జరిగింది. అమితంగా కౌశల్య కంటే కూడా శ్రీరాముడిని ఎక్కువగా ప్రేమించేది కైకేయి. అయితే లోకహితార్థం కైకేయి దేవతల ప్రేరణ చేత అలా మాట్లాడిందన్నమాట. లేకపోతే రావణ సంహారం జరగదు కదా. అప్పుడు అవతార పరిసమాప్తికి సమయం, ఇది అవతారం యొక్క లక్ష్యం నెరవేరదు. అందుచేత కైకేయి ఆ రకంగా దేవతల ప్రేరణ చేత ప్రవర్తించిందన్నమాట. అలా కాబట్టి కైకేయికి ఇష్టం లేదని చెప్పలేము రాముని మీద. ఎందుకంటే మందర కైకేయితో సంభాషించేటప్పుడు కైకేయికి విరుద్ధంగా చెప్పదలుచుకుంది రాముని గురించి మందర. అప్పుడు మందరతో కైకేయి ఇట్లా అంటుందన్నమాట: ఓ కుబ్జ, రాముడు ధర్మజ్ఞుడు, గుణవంతుడు, జితేంద్రియుడు, కృతజ్ఞుడు, సత్యవాది, పవిత్రుడు, అంతేకాదు ప్రభువుల జ్యేష్ఠపుత్రుడు, యువరాజు అయ్యే అధికారం కూడా ఆయనకుంది. అతడు దీర్ఘజీవి అయి సోదరులను భృత్యులను కూడా తండ్రి వలె పాలిస్తాడు కూడా. బేష్, అతని అభిషేక వార్తను విని నువ్వంతా అసూయ పడుతున్నావు ఎందుకు అని మందరతనే ప్రశ్నించింది కైకేయి. నాకెందుకు అనవసరంగా నూరిపోస్తున్నావు అంది అనమాట. భరతుడు నాకు ఆదర్శపాత్రుడు అయినట్లుగానే అంతకన్నా రాముడు నాకు ఆదర్శపాత్రుడే అన్నది. కౌశల్య కన్నా మెన్నగా రాముడు నాకే సేవలు చేస్తూ ఉంటాడు. రామునికి రాజ్యం లభిస్తుందంటే సంతోషిస్తాను. నేను భరతుడికే లభించిందని అనుకుంటున్నాను. ఎందుకంటే రామచంద్రుడు తన సోదరులను తనతో సమానంగా చూస్తాడు కాబట్టి. ఎంత సుందర వాత్సల్య ప్రేమ మా రాముడిది అని మందరకి హితబోధ చేసింది. రాముల వారి పట్ల ఆమెకున్నటువంటి ఆప్యాయమైన ప్రేమ, అవ్యాజమైన ప్రేమను గురించి తెలిపింది. అంటే ఇంత ప్రేమ కైకేయికి ఉంది. అయినా మరి ఇంత దారుణంగా మాట్లాడిందంటే అది దైవ ప్రేరణ. ఇది అంటే ఆ కఠోర వాక్యాలు ఆమె సహజ సిద్ధమైనటువంటి కావు, భగవదీచ్ఛ వల్ల జరిగినాయి అన్నమాట. మనని అమితంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా మన పట్ల ఎప్పుడైనా కఠోరంగా ప్రవర్తిస్తే ఈ కైకేయి యొక్క చరిత్ర మనకు గుర్తొస్తే మనం ఆ కఠినత్వాన్ని మనం ఆనందంగానే స్వీకరించగలం. ఇక శ్రీరాముని మాతృభక్తిని గురించి చెప్పుకోవాలంటే అది కూడా మహా ఆదర్శవంతమైంది. ఆయన మళ్ళీ మాతృప్రేమని చూపించిన వాళ్ళు కూడా చరిత్రలో అన్ని ఇతిహాసాల్లో కూడా చాలా తక్కువగానే కనపడతారు మనకి. కౌశల్య మాత ఇతర మాతలు అంటే అనే లేదు, భేదం లేదు ఆయనకి. తనకి జన్మనిచ్చిన కౌశల్యని ఎంత బాగా చూశాడో అలాగే కైకను చూశాడు, సుమిత్రను చూశాడు. కైకేయి మాత వ్యవహరించిన కఠోరాతి కఠోర విషయాలకు కూడా రామచంద్రుడు ఆమె పట్ల సర్వదా
భక్తి సన్మానాలతోనే ఉన్నాడు. ఎక్కడ ఆయన మా పట్ల ద్వేషాన్ని పెంచుకోవాలి. ఇంకా లక్ష్మణుడు కైకను నిందించినప్పుడు లక్ష్మణుడితో అంటున్నాడు, ఓ లక్ష్మణ, నా రాజ్యాభిషేకం కారణంగా పరితపిస్తున్న కైకేయి మాతకు నా పట్ల ఎట్టి సందేహం కలగకుండా ఉండేలా నువ్వు వ్యవహరించాలి అన్నాడు. తరువాత ఆమె మదిలో సందేహ కారణంగా ఏర్పడిన దుఃఖాన్ని క్షణకాలం కూడా నేను ఉపేక్షించలేను. నా వల్ల తెలిసి కానీ తెలియని కానీ తల్లులకు తండ్రికి అప్రియం జరిగినట్లు నా స్మృతిలో లేదు. అంటే నేను ఇంతవరకు వాళ్ళకి అప్రియంగా నేను ఎప్పుడూ ప్రవర్తించలేదు. అంతేకాకుండా ఇక రాముని మాతృభక్తి సంబంధమైన ఉదాహరణలు ఇంకా చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఈయన చిత్రకూటం వెళ్ళినప్పుడు, అంటే వనవాసం చేస్తుండగా భరతుడు వచ్చాడు. భరతుడు పాదువులు తీసుకుని తిరిగి వెళ్ళేటప్పుడు రాముడు అంటాడన్నమాట భరతుడితోటి, ఓ సోదరా భరత, కైకేయి మాత నీకోసం రాజ్యాభిలాష దృష్ట్యా స్వార్థలోబాధల కారణంగా చేసిన దానిని నీవు ఎంతమాత్రం మనసులో ఉంచుకోకు. పూజ్యురాలైన మాతృ విషయంలో ప్రవర్తించినట్లే సర్వదా అంటే కౌశల్య విషయంలో ఎలా ప్రవర్తించావో అలాగే కైకేయి పట్ల కూడా ప్రవర్తించు అంటూ అన్నాడు. తర్వాత శత్రుఘ్నునితో కూడా ఏమన్నాడంటే, నీ మీద సీత మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నువ్వెప్పుడూ కైకేయి మాతని నిందించబోకు, ఆమె పట్ల కోపాన్ని చూపించబోకు, సదా ఆమెను సేమిస్తూనే ఉండాలి అన్నాడు. అలాగే అడవుల్లో ఉండే కాలంలో లక్ష్మణుడు ఒకసారి కైకేయిని నిందిస్తే అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితో అంటాడు, నువ్వు కైకేయి మాతను నిందించకూడదు. దీనిని బట్టి శ్రీరాముడికి తన అన్యమాతల యందు కూడా, అంటే ఇతర రాణుల యందు రామచంద్రుడు అరణ్యాలకు పోయే వేళ అందరూ విలపించారనమాట. అయినా అంటే ఆయన అంత బాగా వాళ్ళందరినీ చూసుకునేవాడు. తండ్రి ఆదేశించకపోయినా అంతఃపుర సర్వస్వానికి గతి ఆశ్రయమైనటువంటి రాముడు నేడు అడవులకు పోతున్నాడు. తల్లి కౌశల్యతో వ్యవహరించినట్టే మనందరితోనూ వ్యవహరించాడు అని మిగతా తల్లులందరూ కూడా అనుకున్నారు. అంటే ఆయన మాతృభక్తి అన్య ప్రమాణం, ఇక ఇతరుల దీంతో పోల్చడానికి వీలైనంతటి మాతృభక్తి ఉంది అని మనకి ఈ సంఘటనల ద్వారా తెలుస్తుంది. స్వస్తి. రేపు ఆయన పితృభక్తిని గురించి, ఏకపత్ని వ్రతాన్ని గురించి తెలుసుకుందాం. స్వస్తి.